కేటీఆర్ ర్యాలీకి సంబంధించి మనం ప్రస్తుతం చూస్తున్నాం. నర్సంపేటకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించి ఆ టీ షర్ట్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ ఈ టీ షర్ట్ ఏంటి అసలు? జూబ్లీహిల్స్ ప్రజల యొక్క తీర్పు ఎలా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో 58-59 ద్వారా ఇక్కడ పేదవాళ్ళు ఎవరైతే బస్తీలో నివసించే వాళ్ళో వాళ్ళందరూ కూడా ఉచితంగానే వారికి పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు దక్కింది. కానీ ఈరోజు కాంగ్రెస్ను నమ్ముకొని మార్పు అని చెప్పి తెస్తే బుల్డోజర్ పాలన తీసుకొచ్చి ఇవాళ మొత్తం కూడా పేదల గుడిసెలను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది నిరాశ్రయాలు చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఆ భూములను తిరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం దృక్పథంతో కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. కాబట్టి ఇవాళ కారు కావాలా, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కారులో ప్రయాణం చేసేటువంటి సుఖవంతమైనటువంటి జీవితం ఉంటుంది. అదే కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బుల్డోజర్ పాలన నుంచి ఉన్న ఇల్లు కూలిపోద్ది అనేటువంటి సంకేతం కోసం ఇవాళ కారు కావాలా, బుల్డోజర్ కావాలనేటువంటి ప్రచారం. ఒకటే సూటి ప్రశ్న. ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు ఇంటింటికి వెళ్ళి ఇవాళ వేలాది మంది ఇసఫోర్ట్ డివిజన్లో మరి ఏకోన్ముఖంగా గల్లీ తిరగడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించిన టీ షర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారు పూర్తి స్థాయిలో టీ షర్ట్ ధరించి చాలామంది కూడా టీ షర్ట్లు పూర్తిగా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి కొంతమందిని మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మరికొంతమంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ టీ షర్ట్లు ధరించి వారందరూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి కారు కావాలా, బుల్డోజర్ కావాలా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ టీ షర్ట్లను ధరించిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటుగా ఒకసారి చూడొచ్చు పూర్తిగా కూడా ఇక్కడ టీ షర్ట్లకు సంబంధించి కారు కావాలా, బుల్డోజర్ కావాలంటే రాష్ట్రంలో హైదరాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా హైడ్రా వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కూల్చివేతలు జరిగినాయి. దాని సంకేతంగానే మేము ఇస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఇక్కడ భారీగా ర్యాలీ అయితే నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఇటు చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారీగా జెండాలకు సంబంధించి, ఇటు మరో పక్కన కార్యకర్తలకు సంబంధించి భారీగా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి మాగంటి సునీతకు సంబంధించి గెలుపు కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.